ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రాననే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరము యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ఉండటం ఎంతో సంతోషం, ఆనందం. మరి ఈరోజు ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమే, అయితే ఈరోజు ప్రత్యేకముగా పునరుద్ధాన దినమును మనం జరుపుకోవటం జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న శుక్రవారం, శుభ శుక్రవారం మనం జరుపుకున్నాం. ఈ యొక్క పునరుద్ధాన దినమున కొన్ని సత్యములను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాన్ని జయించినటువంటి సత్యము ప్రపంచమంతటికి తెలుసు. ఆయన మరణాన్ని జయించటం అనేది ఈ లోకమే ఆశ్చర్యపోయినటువంటి విషయం. ఎవరునూ ఎప్పుడునూ కూడా ఆ విధముగా మరణాన్ని జయించిన వారు లేరు. మృత్యుంజయుడిగా ఆయన ఒక్కడే ఉన్నాడనేది సత్యం. దానికి నిదర్శనముగా ఖాళీ సమాధి మరి మనం చూడొచ్చు. ఒకసారి ముఖ్యమైనటువంటి విషయాలు పునరుద్ధానానికి సంబంధించి చూసి ఆ తర్వాత మెయిన్ కంటెంట్లోనికి మనం వెళదాం. ఓకే, బేసిక్స్ చూద్దాం, తర్వాత మెయిన్ కంటెంట్ ఈరోజు దాంట్లోనికి వెళదాం. ఓకే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సబ్బాత్, as it began to dawn toward the first day of the week, came Mary Magdalene and the other Mary to see the sepulchre. And behold, there was a great earthquake, for the angel of the Lord descended from heaven and came and rolled back the stone from the door and sat upon it. His countenance was like lightning, and his raiment was white as snow. And for fear of him, the keepers did shake and became as dead men. And the angel answered and said unto the woman, Fear not ye, for I know that ye seek Jesus, which was crucified. He is not here, for he is risen, as he said. Come, see the place where the Lord lay. చదవమ్మా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో చాలు ఆ వాక్య భాగము. ఇప్పుడు ఈ రోజున చాలా సంఘాల్లో కూడా సన్ రైజ్ సర్వీస్ అని చెప్పి ఎర్లీ మార్నింగే 5 గంటలకి మరి ఆరాధనలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఆ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి సమాధుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఒక స్పష్టమైన విషయాల్ని చెప్పాలి, ఎందుకంటే ఎందుకు ఇలా ఆచారబద్ధమైన చేస్తున్నారో అర్థం కావట్లా. ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము అనేది. మనం అంటే మనం కాదు, క్రైస్తవులు ఎలా ఉండాలి కానీ ఎలా ఉంటున్నారని. ఒక నా స్నేహితుడు మొన్న గుడ్ ఫ్రైడే రోజున ఫోన్ చేసినప్పుడు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్తే సేమ్ టు యూ అన్నాడు. ఏం తిన్నావు అని అడిగాడు. అడిగితే ఎగ్ కర్రీ ఏదో తిన్నానని చెప్పాను. అంటే వాడు అన్నాడు, ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు కదా 3 దాకా. అంటే ముస్లిం కదా, తనకి తెలియదు కదా. అంటే అవును ఉంటారు అని. మరి నువ్వు ఉండవా అని అడిగాడు.
నేను అన్నాను, అసలు ఇది శుభ శుక్రవారం ఎందుకు అంటున్నారో తెలుసా నీకు అని అతనికి ఈ విషయం చెప్పాను. ఎందుకు శుభ శుక్రవారం, అది ఎందుకు గుడ్ ఫ్రైడే అంటున్నాం? ఆయన మరణించినప్పటికీ గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నామంటే, ఆయన ఆ విధంగా మరణించడం వలన మనకు రక్షణ దొరికింది, లోకమంతటికి విమోచన దొరికింది. అంటే నా స్నేహితుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక్కసారి నువ్వు 2000 సంవత్సరాల క్రితం ఆ రోజు జరిగింది కదా, ఆ రోజు దగ్గరికి వెళ్ళి ఆ రోజు అందరు ఏం చేసి ఉంటారో ఒకసారి ఆలోచించు అని అన్నాడు. అని అంటే నేను తనకి నిజమే సమాధానం చెప్పాను. నిజమే, ఆ రోజుకి అక్కడికి వెళ్తే అందరూ ఏం చేస్తుంటారు ఆ రోజున? ఏడ్చి చేస్తుంటారు. ఎందుకు ఏడ్చారు, ఎందుకు ప్రలాపించారు అని అంటే, ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడని చెప్పినా కూడా అది నమ్మలేదు కాబట్టి. ఆ తర్వాత 3వ రోజున ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆయన మరణాన్ని జయించాడు అని, చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అని. సో ఇప్పుడు ఎందుకు ఆ రోజును గుర్తు చేసుకుని ఎందుకు ఏడవాలి అని ఒక ఉదాహరణ చెప్పాను నా స్నేహితుడికి. నీ కొడుకు లేదా నీ కూతురు లేదంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఒక రోజున చనిపోయారంటే ఎందుకు? తప్పిపోయారు. ఏమండి? తప్పిపోయారు, కనిపించట్లా, ఎక్కడికి పోయారు కనిపించట్లా. ఏం చేస్తారు ఆ రోజు? ఏం చేస్తారు? ఏడుస్తారు కదా, బాధపడతారు కదా. 3 రోజుల తర్వాత దొరికాడు. దొరికినప్పుడు ఏం చేస్తారు? సంతోషపడతారు కదా. సరే, నెక్స్ట్ ఇయర్ వచ్చింది, మళ్ళీ పుట్టినరోజులాగే వాడు తప్పిపోయిన రోజు వచ్చింది. ఏమొచ్చిందండి? వాడు తప్పిపోయిన రోజు వచ్చింది. ఏం చేస్తారు ఆ రోజు? ఆ రోజు తప్పిపోయాడు కదా, ఆ రోజు ఏడ్చాడు కదా, ఈ రోజు కూడా ఏడుస్తారా? ఏమన్నా బుద్ధి ఉందా? ఆలోచించండి ఒకసారి. తప్పిపోయాడు, దొరుకుతాడో దొరకడో తెలియదు కాబట్టి ఏడ్చారు. దొరికిన తర్వాత సంతోషపడ్డారు, సెలబ్రేట్ చేసుకున్నారు. మళ్ళీ ఆయన ఆ పిల్లోడు తప్పిపోయిన రోజు వచ్చినప్పుడు ఏడుతా కూర్చుంటారా? ఏమండి? ఏమన్నా అర్థం ఉందా? సో ఒకసారి దయచేసి ఈ లెంట్లు, ఈ గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసాలు చేసే వాళ్ళందరూ కూడా దీన్ని మార్చుకోవాలి. ఎందుకనంటే పునరుద్ధరణ ఆయన తిరిగి లేచాడు. ఈరోజు ఆయన సజీవుడిగా ఉన్నాడు. యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు. అంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఆయన చంపి మీరు ఏడ్చి మళ్ళీ లేచాడని పండుగ చేసుకుంటారా? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఈరోజు మనోళ్ళందరూ పొద్దున్న సమాధుల దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చదివిన వచనం. ఆదివారం పొద్దున్నే అక్కడ మరియా వాళ్ళు వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి ఆయన తిరిగి లేస్తాడన్న నమ్మకం లేదు. కానీ ఇప్పటికీ అదే ఫాలో చేస్తున్నారు. ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయాలి. మనం సత్యం స్పష్టంగా చెప్తా ఉంటే, క్లియర్గా అర్థమవుతా ఉంటే కూడా దాన్ని ఆచరించిన వాళ్ళని ఏం చేయాలి? మనం వదిలేయటమే. 2వ వచనం చూడండి. And behold, there was a great earthquake, for the angel of the Lord descended from heaven and came and rolled back the stone from the door and sat upon it. చదవమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చదవండి, ఎవరైనా పర్లేదు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి దొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. చూడండి, అక్కడ జరిగిన ఒక సంఘటన మనం గుర్తు చేసుకుందాం. యేసు ప్రభువు వారు అర్మతియేగు యోసేపు సమాధిలో ఉంచబడినప్పుడు ఆయన తిరిగి లేస్తాడని ముందుగా చెప్పినా కూడా ఆయన శిష్యులు, ఆయన ప్రజలు విశ్వసించలేదు. అయితే రాజులు లేదంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వాళ్ళకి డౌట్ ఉంది, ఈయన లేచినా లేస్తాడేమో అని. ఒకవేళ లేకపోయినా
ఆయన శిష్యులు ఈయన శరీరాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయి మా యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పి ప్రచారం చేస్తారేమో అని, అలా జరగకూడదని మరి దాని మీద ఒక పెద్ద బండని దొల్లించి దానికి మొత్తం చైన్లు గీన్లు వేసి కట్టేసి రాజముద్రను వేసేసి అక్కడ సైనికుల్ని కాపలా పెట్టారు. అయితే ఆకాశము నుంచి ఒక దేవదూత వచ్చింది. వచ్చి ఆ దూత ఏం చేసిందంటే ఆ రాయిని తొలగించింది. హల్లెలూయా. ఆ రాయిని తొలగించి ఆ రాయి మీద కూర్చొని ఉంది. ఆ దూత వచ్చినప్పుడు భూకంపము కలిగిందని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించట్లేదు, ఎందుకు దేవుడు మనల్ని ఈ పరిస్థితుల్లోనే ఇంకా ఉండనిస్తున్నాడు అనే ఒక అనుమానం మనకు వస్తుంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున మనకి తోడుగా యేసు క్రీస్తు ప్రభువే ఉన్నాడు. స్వయంగా పరిశుద్ధాత్మ రూపంలో ఆ దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో మనకి తోడుగా ఉన్నాడు. ఆయన ఉన్నా కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, కష్టములో ఉన్నా ఆయన చూస్తూ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ప్రణాళిక ఏదో ఉంది అని మనం గమనించాలి. అంతేగాని ఎందుకు సహాయం చేయట్లేదు అనుకోకూడదు. ఆ బండ దొర్లించడానికి దూత వచ్చింది. దూత వచ్చి అక్కడ కూర్చుంది బండ దొర్లించి. వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి సచ్చిన వారిలా కింద పడిపోయారు. చాలామంది ఎవరైతే యేసు ప్రభు ఆయనే దేవుడైతే ఎందుకు ఆయన సిలువ నుంచి తప్పించుకోలేదు, వాళ్ళందరినీ జయించవచ్చు కదా అనే మూర్ఖపు మాటలు మాట్లాడే వారికి తెలియదు. వాక్యము లేఖనముల యొక్క నెరవేర్పు కొరకు ఆయన ఆ విధంగా చేయటం జరిగింది. ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుంచి 54 వరకు మనం చదివితే, ఇక్కడ యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క సేవకుని చెవుని నరికేస్తాడు. అతని పేరు మల్కు. ఏం పేరండి అతని పేరు? మల్కు. ఆ చెవు నరికేసినప్పుడు యేసు ప్రభు వారు పేతురు మీద కోప్పడి, ఆ కత్తి ఎక్కడి నుంచి తీసావు అక్కడ పెట్టేసి అని చెప్పి, ఆ కత్తి తీసిన వాడు కత్తితోనే మరణిస్తాడు అనేటువంటి మాటను చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు. 54వ వచనం చదవండి ఒకసారి. 54th verse, 54వ వచనం. నేను వేడుకొని 53వ వచనం చదువుదాం. Thinkest thou that I cannot now pray to my Father, and he shall presently give me more than 12 legions of angels? But how then shall the scriptures be fulfilled that thus it must be? చదవమా. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని నేడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకొనుచున్నావా? చూసారా, అజ్ఞానం, మనుషులకి అజ్ఞానం. చాలా మంది కూడా నిజంగా యేసు ప్రభు మార్గంలో జీవిస్తూ క్రీస్తు బోధన అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వారిని చూసి అంటారు, దేవుడే ఉంటే మీకెందుకు ఇన్ని కష్టాలు అంటారు. యేసు ప్రభువే ఉంటే మీకెందుకు ఇన్ని కష్టాలు అంటారు. అక్కడ యేసు ప్రభు తండ్రిని అడిగితే 12 legions of angels అంట. పంపించడం అనుకుంటున్నారా? తండ్రి పంపించడా? ఒక దూత వస్తే భూకంపం వచ్చి అక్కడున్న సైనికులందరూ సచ్చిన వారిలా పడిపోయారు వణికి. మనం పాత నిబంధనలో కనుక చూసినట్లయితే హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. శత్రువులు ఎక్కువ ఉంటారు, హిజ్కియా ప్రార్థన చేస్తాడు. దూతను పంపిస్తే ఆ దూత రాత్రికి రాత్రే 10,000 మంది శత్రు సైన్యాన్ని చంపేస్తుంది. ఎంతమంది అండి? ఒక్క దూత. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వేందో పెద్ద నన్ను కాపాడుదాం అనుకున్నట్టు కత్తి తీస్తున్నావురా బాబు. నేను నా తండ్రిని అడిగితే 12 legions of angels
12 సేనా వ్యూహాలను నాకు పంపించడా. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనకు అనుకుంటాం, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఈ అనారోగ్య సమస్య, ఎందుకు ఈ సామాజిక పరిస్థితులు, ఎందుకు ఈ బాధలు కష్టాలు మనకు వస్తున్నాయి. యేసు ప్రభు అనుకుంటే ఒక్క సెకండ్లో దీన్ని తీసేయగలడు కదా. ఈ అనారోగ్యాన్ని అలా తీసేయగలడు కదా. ఈ ఆర్థిక పరిస్థితులు ఇలా మార్చేయగలడు కదా. ఎందుకు చేయట్లేదని మనం అనుకుంటాం అప్పుడప్పుడు. అలా అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు? 54వ వచనం చూడండి. అలా గనక ఆయన చేస్తే లేఖనాలు ఎలా నెరవేర్చబడతాయి? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితము, లేఖనముల యొక్క నెరవేర్పు ఎలా అయి ఉన్నదో మనందరి జీవితాలు కూడా లేఖనముల యొక్క నెరవేర్పే. హల్లెలూయా. ఎందుకంటే మనందరి జీవితాలు కూడా ముందుగానే వ్రాయబడి ఉన్నాయి, ముగించబడి ఉన్నాయి. ఆమేన్. సో ఆయన ఏ సమయానికి నిర్ణయించాడో ఆ సమయంలో మనకి విడుదల, ఆ సమయంలో మనకి స్వస్థత, ఆ సమయంలో మనకి సమృద్ధి, ఆ సమయంలో మనకి అన్ని దొరుకుతాయి తప్ప మనం అనుకునే సమయానికి కాదు. కాబట్టి ఎటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా దాన్ని మనంతటా మనం హ్యాండిల్ చేద్దామని పేతురులాగా కత్తులు తీసినట్టుగా మనం హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే సమస్తము దేవుని యొక్క స్వాధీనములో ఉన్నాయి. హల్లెలూయా. అవర్ లార్డ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది ఆయనే, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సమస్తము ఆయన ఆజ్ఞ చొప్పునే జరుగుతూ ఉన్నాయి. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలా. ఈ 28వ అధ్యాయానికి వచ్చేద్దాం. 28వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, and the angel answered and said unto the woman, fear not ye, for I know that ye seek Jesus which was crucified. He is not here, for he is risen, as he said. Come, see the place where the Lord lay. చదవమా. అతనికి భయపడ్డ వలన కావలి వారి వనికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం అందరం పెద్దగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్లే నీ జీవితము, నా జీవితము కూడా ఉండబోతుంది. తాను చెప్పినట్లే నీ జీవితంలో, నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి. నమ్మితే నువ్వు విశ్వాసముతో, శుభనిరీక్షణతో ఎదురు చూస్తావు తప్ప నమ్మని వ్యక్తుల వలె వెళ్ళి నీ సొంత ప్రయత్నం లేదా సొంత పనులు చేయాలనే ఆలోచన కలిగి ఉండవు. ఆయన చెప్పినట్టుగా తిరిగి లేస్తాడనే నమ్మకం వారికి లేదు కాబట్టి ఆయన ఇంకా శరీరముగా అక్కడ డెడ్ బాడీగా ఆయన ఆ సమాధిలో ఉంటదన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఆ సుగంధ ద్రవ్యాలు ఆయనకి రాయాలనే ఉద్దేశంతో వెళ్ళారు వీళ్ళు. ఈ రోజున కూడా క్రైస్తవులమైన మనము యేసు ప్రభు మన జీవితాల్లో చేసిన వాగ్దానాలని నమ్మక, విశ్వసించక అలాంటి పనులు చేస్తున్నాం. అలా చేయనే కూడదు. హల్లెలూయా. అప్పుడు దూత ద్వారా ఎలాగైతే దేవుడు వారితో మాట్లాడాడో, ఆయన చెప్పినట్టుగానే లేచాడు అని ఈ రోజున ఆయన సేవకులను దూతలుగా చేసుకొని, నిజమైన సేవకులను దూతలుగా చేసుకొని వాక్యం ద్వారా ఆయన బిడ్డలతో ఈ రోజున మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినది చేస్తాడు, మీరు ఎందుకు నమ్మట్లేదు అని. ఆయన మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరపుత్రుడు కాదు. సృష్టికర్త అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి, సర్వోన్నతుడైన, మహోన్నతుడైన దేవుడు. పాయింట్ ఏంటంటే, మీకే నమ్మకం లేదు ఆయన చెప్పింది ఆయన చేస్తాడని. ఆ మరియా వాళ్ళలాగా, అప్పుడున్న శిష్యుల్లాగా నమ్మకం ఉంటే నమ్మిన వారు, విశ్వసించిన వారు చేసే క్రియలు వేరుగా ఉంటాయి. అవి మీరు చేస్తారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8th chapter
10th and 11th verses. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు. And if Christ be in you, the body is dead because of sin, but the spirit is life because of righteousness. But if the spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. చదవమా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి, యేసు క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం పాపం విషయములో మరణించిన వారిగా ఉంటామంట. అదేవిధంగా నీతి విషయంలో జీవించిన వారిగా ఉంటాం. అంటే దాని సంగతి అర్థం ఏంటంటే పాపానికి సంబంధించిన క్రియలు ఏమీ చెయ్యము, నీతికి సంబంధించిన క్రియలు చేస్తాము అని అర్థం. సో యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉందా లేదా అనే విషయాన్ని మనం చేసే క్రియల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తులు చేసే క్రియల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. చదవమా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇంతకుముందు వచనములో యేసు ఆత్మ మీలో ఉన్నాడలా అన్నాడు. ఈ రోజున మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటున్నాడు. మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే మరణాన్ని జయించి పునరుద్ధానుడి తిరిగి లేచాడో, అలాగే మనము కూడా పునరుద్ధానము ద్వారా తిరిగి లేస్తాము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనం చెప్తా ఉంది. అయితే 10వ వచనంలో యేసు క్రీస్తు ఆత్మ అని, 11వ వచనంలో యేసు క్రీస్తును లేపిన ఆత్మ అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ రెండు ఆత్మలు వేరు కాదు, ఆ రెండు ఆత్మలు ఒకటే. ఆ రెండువే పరిశుద్ధ ఆత్మని. అంతకుముందు పరిశుద్ధాత్మ అంటే ఏంటో ఒక వాక్యం చెప్పడం జరిగింది కదా. తండ్రి కుమారుల కలయిక, ద పవర్ ఆఫ్ ది Father and the Son. The combination of the power of the Father and Son is Holy Spirit. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు, ఆ పరిశుద్ధాత్ముడు లేపుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 1 Corinthians 6 chapter 14th verse. And God hath both raised up the Lord and will also raise up us by his own power. చదవమా. దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును. ఆమేన్. ఇంతవరకు క్లియర్ కదా మనందరికి, క్రైస్తవులందరికీ? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ప్రభు ఎలాగా మరణాన్ని జయించాడో, యేసుని ఎలాగైతే దేవుడు లేపాడో, నిన్ను నన్ను కూడా లేపుతాడు కదా. ఇదే మన నిరీక్షణ. అండ్ దీని గురించే మనం జీవిస్తా ఉన్నాం, దీన్నే మనం ప్రకటిస్తున్నాం కదా. మనం ఎవరిని? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూద్దాం. అదేంటంటే, యేసు ప్రభు వారు మరణించారు, తన ప్రాణము మన కొరకు పెట్టి 3వ రోజున తిరిగి ఆయన లేచారు. అయితే ఆ 3 రోజుల సమయం అనేది ఏదైతే ఉన్నదో అది ఈ లోకానికి సమయము. కానీ స్పిరిచువల్ రెల్మ్ లోనికి వెళితే, ఆత్మ సంబంధమైన వాటికి ఆత్మలోకి వెళితే, ఆత్మలో పరలోకంలో సమయం అనేది ఉండదు. అంటే సమయం ఉంటే ఏముంటది? స్టార్టింగ్ ఎండింగ్ ఉంటది, సమయం అనేది అక్కడ ఉండదు. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకదాన్ని తెలుసుకుని ఏంటంటే, ఆ 3 రోజుల సమయంలో యేసు ప్రభు వారు ఏం చేశారు, ఎక్కడున్నారు? హల్లెలూయా. ఒక వచనాన్ని చదువుతూ మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 1 నుంచి చదువుకున్నట్లయితే, ఆయన మన కొరకు ఎలాగైతే మరి సఫర్ అయ్యాడో అలాగే మనం కూడా ఆ యొక్క శ్రమలను అనుభవించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలని ఉంటుంది.
5-6 వచనాలని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే మనం పాపం చేసాం, ఒకప్పుడు పాపులతో ఉన్నాం, పాప జీవితాన్ని జీవించాం, అది జీవించకూడదు, దాన్ని వదిలేయాలి. అలా అన్యుల వల్ల జీవించడానికి గడిచిన కాలమే చాలు, ఇవన్నీ ఉంటాయి 4 వచనాల్లో. ఓకే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కాబట్టి నేను త్వరగా 5-6 వచనాలు చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని గురించి వ్రాయబడిన మాట, హూ షల్ గివ్ అకౌంట్ టు హిమ్ దట్ ఈస్ రెడీ టు జడ్జ్ ద క్విక్ అండ్ ద డెడ్. చదవమ్మా, 5వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయము 5-6 వచనాలు. 5వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 5వ వచనం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవానికి. ఎవరండి సజీవులకు మృతులకు తీర్పు ఇచ్చేది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. 6వ వచనం మనం చదివితే, ఫర్ దిస్ కాజ్ వాస్ ద గాస్పల్ ప్రీచ్డ్ ఆల్సో టు దెమ్ దట్ ఆర్ డెడ్, that they might be judged according to the men in the flesh, but live according to God in the spirit. చదవమా. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లు. ఎవరండి మృతులు అంటే? అప్పటికే చనిపోయిన వాళ్ళు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లు ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా. జాగ్రత్త, వారికి కూడా అంటే మృతులకు కూడా సువార్త ప్రకటింపబడెను. జాగ్రత్త గమనించండి, మృతులకు కూడా సువార్త ప్రకటింపబడెను. సువార్త మనం ఎవరికి చెప్తామండి? చెప్పండి, ఎవరికి చెప్తాం? బ్రతుకున్న వాళ్ళకే కదా, బ్రతుకున్న వాళ్ళకే చెప్తాం సువార్త. ఎవరైనా, ఈ లోకంలో ఎవరైనా. కానీ మృతులకు కూడా సువార్త ప్రకటించబడిందంట, చనిపోయిన వాళ్ళకి. ఎవరు ప్రకటిస్తారు మృతులకు సువార్తని? మృతులకు సువార్త ప్రకటించాలంటే ఎవరు ప్రకటించాలి? నువ్వు నేను ప్రకటించగలవా? జాగ్రత్తగా వినండి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. దానిపైనే ఉంటుంది, జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ క్రైస్ట్ ఆల్సో హ్యాడ్ వన్స్ సఫర్డ్ ఫర్ సిన్స్, ద జస్ట్ ఫర్ ద అన్జస్ట్, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit. చదవమా. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో 20వ వచనం, by which also he went and preached unto the spirits in prison. చదవమ్మా ఇప్పుడు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం పెట్టిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, ఏం చేశాడండి? మృతులకు సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. మీరు అనొచ్చు, ఇది ఇక్కడ మరి ప్రిజన్ అని ఉంది కదా, స్పిరిట్స్ ఇన్ ప్రిజన్ అని ఉంది కదా అని అంటే, దానికి మీకు సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్తాను. ప్రిజన్ అంటే ఏంటి? చెరసాల, బందీఖాన, ఆత్మలు బంధించబడినటువంటి స్థలం. సో హీ వెంట్ and preached unto the spirits in prison. ఇంతకుముందు మనం చదివాము 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చదివాము? మృతులకు కూడా సువార్త ఎవరు ప్రకటించారు? మరి ఇప్పుడు చెప్పండి, మృతులకు సువార్త ప్రకటించింది ఎవరు? చెప్పాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన సువార్త ప్రకటించాడు. ఈ లోకాన్ని విడిచి మనందరి కొరకు ప్రాణం పెట్టిన తర్వాత మరి అంతకుముందు మరణించిన వాళ్ళు కూడా రక్షించబడాలి కదా. ఇప్పుడు వాక్యం ఏంటంటే,
వాక్యాన్ని మనం ఎవరు మార్చలేం. యోహాను సువార్త 14:6 ఏం చెప్తాను చెప్పండి? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరును. అంటే దాని అర్థం ఏంటి? నేను వచ్చిన దగ్గర నుంచి పునరుద్ధానం తర్వాత నుంచేనా, లేకపోతే ఎవరైనా? ఎవరైనా. సో ముందు స్పిరిట్స్ ఇన్ ప్రిజన్, బందీఖానాలో చెరసాల్లో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించబడింది అనే విషయాన్ని మనకైతే అర్థమైంది. దీనివల్ల అవును అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు. ప్రభు నాకేదో కొద్దిగా చెప్తుంటాడు, ఆ తెలుసుకున్న దాన్ని మీతో షేర్ చేస్తుంటా అంతే. కానీ నేను చాలా సంతోషపడతా దేవుడు తెలియజేస్తున్నందుకు. జడ్జిమెంట్ ఎక్కడైపోయిందండి? జడ్జిమెంట్ ఇంకా అవ్వలేదు. ఇది హెల్ కాదండి. దిస్ ఇస్ నాట్ హెల్. అదే అక్కడికి వెళ్తాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకే ఓకే, నరకము పరలోకము అనేవి వేరు, మృతులు ఉండే స్థలం వేరు. ఓకే, అక్కడికి వెళ్తున్నాను, జస్ట్ చూడండి. రైట్, ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం. ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము, ఐజియా 42:1-7 వరకు జాగ్రత్తగా చదువుదాం. యెషయా 42:1-7 వరకు. Behold my servant, ఇక్కడ యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనమే ఇదంతా. Behold my servant whom I uphold, mine elect, in whom my soul delighteth. I have put my spirit upon him. He shall bring forth judgment to the Gentiles. He shall not cry, nor lift up, nor cause his voice to be heard in the streets. A bruised reed shall he not break, and the smoke flax shall not he quench. He shall bring forth judgment unto truth. He shall not fail nor be discouraged, till he have set judgment in the earth, and the Israel shall wait for his law. Thus said the Lord God, he that created the heavens and stretched them out, he that spread forth the earth, and that which cometh out of it, he that giveth breath unto the people upon it, and spirit to them that walk therein. I, the Lord, have called thee in righteousness, and will hold thine hand, and will keep thee, and give thee for a covenant of the people, for a light of the Gentiles, to open the blind eyes, to bring out the prisoners from the prison, to bring out the prisoners from the prison, and them that sit in darkness out of the prison house. చదవమ్మా. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడుకు, నా సేవకుడుకు నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఆదుకొనిన నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇవన్నీ ఎవరండి? ఎవరి గురించి అని చెప్పండి? మోషే గురించా, లేకపోతే ఏలియా గురించి? ఎవరి గురించి అన్ని? యేసు ప్రభు గురించే. చదవమ్మా. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనారను వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు
పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు గుడ్డి వారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. సో ప్రవచన ముందుగానే ప్రభు గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త చెప్పాడు. అదేవిధముగా ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారే ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి బంధకములో ఉన్నటువంటి వారిని పిలిచి, జాగ్రత్తగా ఇంగ్లీష్లో మనం గమనిస్తే, టు బ్రింగ్ అవుట్ ద ప్రిజనర్స్ ఫ్రమ్ ద ప్రిజన్ అండ్ దెమ్ దట్ సిట్ ఇన్ డార్క్నెస్, ఆ చీకటిలో కూర్చొని ఉన్న వారిని అవుట్ ఆఫ్ ద ప్రిజన్ హౌస్, ఆ బందిఖానాల్లోంచి బయటికి తీసుకొని వస్తాడని. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా చెరసాలలకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినట్టు మనం అక్కడ చూడలా కదా. అయితే ఇక్కడ చెరసాల అని రాయబడింది. ఇప్పుడు చాలా మంది సేవకులు ప్రిజన్ మినిస్ట్రీ చాలా మంది చేస్తున్నారు. నాకు తెలిసి బక్కా ఏలే గారు ఆయన చాలా కాలం నుంచి చేస్తున్నారు. సో అప్పుడు ఆయన అది చేయలేదు. సో ఇక్కడ ప్రిజన్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మృతులు ఉండేటువంటి స్థలము, అంధకారం అనబడినటువంటి మృతులు ఉండేటువంటి స్థలము. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిజ్ మిషన్ టిల్ హీ మెట్ హిజ్ ఫాదర్. ఆయన మరలా తిరిగి తన తండ్రిని కలుసుకునేంత వరకు కూడా తనకు అప్పగించిన పనిలోనే ఉన్నాడు ఆయన. ఆ మరణాన్ని అనగా మన కొరకు సిలువలో ప్రాణాన్ని పెట్టి ఆయన రెస్ట్ తీసుకోవాలా, ఖాళీగా లేడు. అక్కడ కూడా ఆయన పనిలోనే ఉన్నాడు. ఆత్మరూపి ఆయన ఈ యొక్క మృతులు ఉండే స్థలానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వాళ్ళకి అక్కడ సువార్తను ప్రకటించాడు. జాగ్రత్తగా గమనించండి. యు హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. యెషయా గ్రంథమే మళ్ళీ 49వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. ఎందుకంటే స్పిరిట్స్ ఇన్ ప్రిజన్ అనే దాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8-9 వచనాలు. Thus said the Lord, in an acceptable time have I heard thee, and in a day of salvation have I helped thee. And I will preserve thee and give thee for a covenant of the people, to establish the earth, to cause to inherit the desolate heritage, that thou may say to the prisoners, go forth, to them that are in darkness, show yourselves. They shall feed in the ways, and their pastures shall be in all high places. చదవమా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. బయలు వెల్లుడు అంటే రండి, బయటికి రండి అని బంధించబడిన వారితోనూ
బయటకు రండి అని బయటకు రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ప్రజలకు నిబంధనగా ఈ రోజున ఉన్నది ఎవరండి? ఎవరు నిబంధనగా ఉంది? ఎవరు అంటే ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభు గురించి. ఇంగ్లీష్ లో చదువుతున్నాను. ఆ యొక్క 9వ వచనం జాగ్రత్తగా మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. దట్ దో మే సే టు ద ప్రిజనర్స్, అంటే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బందీలో చీకట్లో ఉన్నట్టు వారితో ఈ విధంగా చెప్పాలి అని. దట్ దో మే సే అంటే నువ్వు ఈ విధంగా చెప్పాలి ఆ బందిక ఏమని? గో ఫోర్త్ అంటే ఇంకా చెప్పాలంటే తెలుగులో ఇంకా దాన్ని కరెక్ట్ ట్రాన్స్లేట్ చేయాలంటే కమ్అవుట్, అరైజ్, గో ఫోర్త్. ఆ తర్వాత టు దెమ్ దట్ ఆర్ ఇన్ డార్క్నెస్ షో యువర్ సెల్వ్స్, బయటకు రండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. షో యువర్ సెల్వ్స్ అంటే ఏంటండి చెప్పండి? షో యువర్ సెల్వ్స్ అంటే ఏంటి? మిమ్మల్ని మీరు కనపరుచుకోండి, బయటికి రండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. అంతేనా అని ఆ చీకటిలో బంధకములో ఉన్న వారితో ఎవరంటారంట? ప్రజలకు నిబంధన అయిన వాడు అంటాడంట. హల్లెలూయా. సో ఆ మాట ప్రజలకు నిబంధన అయినటువంటి యేసు ప్రభువే అన్నాడు. అండ్ అది జరిగింది. బయటికి రండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోనండి అన్నాడా? అదేనా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ వచ్చిన 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను. గో ఫోర్త్, కమ్ అవుట్, అండ్ టు దెమ్ దట్ ఆర్ ఇన్ డార్క్నెస్ షో యువర్ సెల్వ్స్, చీకట్లో ఉన్న వారితో మిమ్మల్ని మీరు కనపరుచుకోనండి. ఒక్కసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 51వ వచనం చదివినట్లయితే 27వ అధ్యాయము 50 నుంచి చదువుదాం. 50 నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను. ఓకే. And behold, 50వ వచనం, Jesus when he had cried again with a loud voice yielded up the ghost. చదవమా, వెంటనే చదవాల. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. And behold, the veil of the temple was rent in twain from the top to the bottom, and the earth did quake and the rocks rent. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వెనుకను బండలు బద్దలాయెను. And the graves were opened and many bodies of the saints which slept arose. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. 53 And came out of the graves after his resurrection and went into the holy city and appeared unto many. Hallelujah. సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగిపడిరి. So happy. I'm so glad that God is revealing such kind of things. ఆ ప్రిజనర్స్ తో వెళ్ళి ఏమన్నాడు యేసు ప్రభు? రండి, బయటికి రండి, వచ్చి మిమ్మల్ని మీరు అందరికీ కనపరుచుకోండి అన్నాడు కదా. ఎప్పుడైతే ఆయన మరణించాడో, ప్రాణం పెట్టాడో, పునరుద్ధాన్ని తిరిగి లేచాడో, లేచిన వెంటనే ఏం జరిగిందండి? ఆ సమాధుల నుంచి వాళ్ళు బయటకు వచ్చి అందరికీ కనపడ్డారా లేదు? ఏమన్నా ఏం రాసింది చదవండి, మళ్ళీ చదవండి. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత, యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అకబడిరి. హల్లెలూయా. లాజరు బయటికి రా అంటే ఏం జరిగిందండి? ఏం జరిగింది? వచ్చాడా? ఆ మృతుల లోకానికి వెళ్ళి, ఆ మృతుల స్థలానికి వెళ్ళి, రండి, బయటికి రండి, మిమ్మల్ని మీరు అందరికీ కనపరుచుకోండి అనగానే వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళందరికీ గట్టిగా చెప్పండి కొడదామండి యేసుకి. హల్లెలూయా. What a Lord! That's why he is called the God of dead and living. మృతులకును సజీవులకును దేవుడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందరికీ దేవుడు ఆయనే. There is no other God than Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు తప్ప వేరే దేవుడు లేడు.
చక్కగా ఉంది కదా, కరెక్ట్గా. హీ వెంట్ అండ్ ప్రీచ్డ్ unto the spirits in prison. ఏం ప్రీచ్ చేస్తుంటాడంటే గాస్పలే, అది కూడా చూసాం కదా. వాళ్ళతో ఏమని ఉంటాడంటే, ఏమనాలో ప్రవచనంలో ముందే ఉంది. ఏమని? రండి, బయటికి రండి, మీరందరికీ మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. అలాగే బయటకు వచ్చారు, అలాగే వాళ్ళందరికీ కనపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు. He preached to the prisoners in the prisoners or spirits in the prison. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆయన ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించడమో కాదు, అక్కడున్న వాళ్ళందరినీ కూడా మరణాన్ని జయింపచేశాడు. హల్లెలూయా. అప్పుడు మరణం ఓడిపోయింది. అప్పుడు ఏమైందండి? మరణం ఓడిపోయింది. అప్పటి వరకు మరణం అనేటువంటి బంధకములో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దే ఆర్ నాట్ ఇన్ హెల్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నరకంలో లేరు. దే ఆర్ నాట్ ఇన్ హెల్. దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ డెత్. అంటే మృతులు నివసించే స్థలం అని ఉంది బైబిల్లో, అంతేగాని దాన్ని నరకం అని చెప్పలా. సో దే వర్ క్యాప్టివ్. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణం అనేది వారందరిని బంధించి ఉంచితే ప్రభు వెళ్ళి ఆ మరణాన్ని జయించి వారిని కూడా బయటికి తీసుకొని వచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24 నుంచి మనం చదివినట్లయితే, whom God hath raised up, having loosed the pains of death, because it was not possible that he should be holden of it. For David speaketh concerning him, I foresaw the Lord always before my face, for he is on my right hand, and that I should not be moved. Therefore did my heart rejoice, and my tongue was glad. Moreover also my flesh shall rest in hope. Because thou wilt not leave my soul in hell, neither will thou suffer thine Holy One to see corruption. That thou madest known to me the way of life. Thou shalt make me full of joy with my countenance. Men and brethren, let me freely speak unto you of the patriarch David, that he is both dead and buried, and his sepulchre is with us unto this day. Therefore, being a prophet, and knowing that God had sworn with an oath to him that of the fruit of his loins, according to the flesh, he would raise up Christ to sit on his throne. He is seeing this before, spake of the resurrection of Christ, that his soul was not left in hell, neither in flesh, his flesh did see corruption. This Jesus hath God raised up, wherefore we are all witnesses. Therefore, being by the right hand of the God exalted, and having received of the Father the promise of the Holy Ghost, he hath sent forth this which ye now see and hear. For David is not ascended into the heavens, but he said himself, the Lord said unto my Lord, sit thou on my right hand. So, ఈ యొక్క చదవబడిన వాక్య భాగాన్ని మొత్తం చదివితే సమయం సరిపోదు కాబట్టి మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ప్రవక్త అయినటువంటి దావీదు ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పాడు. ఏమనంటే, నీవు నా శరీరమును నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని. అయితే ఇది ఆయన గురించి చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో. పేతురు మాట్లాడుతాడు, ఇదంతా ఆయన గురించి మాట్లాడలేదు. ఎందుకనంటే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి ఇప్పటిదాకా మనం ఇంకా చూస్తానే ఉన్నాం. కాబట్టి ఆయన గురించి కాదు, ఆయన పంపబోయే క్రీస్తుని గురించి, ఆ క్రీస్తు పునరుద్ధానముని గురించే దావీదు మాట్లాడాడు అని పేతురు ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్లో ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమని? డేవిడ్ ఈజ్ నాట్ అసెండెడ్ ఇంటూ హెవెన్స్ అంటున్నాడు. హల్లెలూయా. దావీదు చదవ 34 వచనం చదవమ్మా.
దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. జాగ్రత్త గమనించండి. అయితే- దావీదు ఎక్కడున్నాడు? మరి ఎక్కడున్నాడు? అది అర్థమైందా? చనిపోయిన వారికి ఒక స్థలం ఉంది, అక్కడ ఉన్నారు వాళ్ళందరూ చనిపోయిన వారు, పునరుద్ధానానికి ముందు చనిపోయిన వారందరూ కూడా ఒక స్థలములో ఉన్నారు. అందుకే మనం ఇంతకుముందు చదివినటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం మనం చదివినప్పుడు ఏమని రాసింది అక్కడ? సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో రాసిపడింది. అక్కడ ఏం రాసిందండి? ఎవడు పడితే వాడు కాదు. ఎవరు? పరిశుద్ధులు అంటే నీతిమంతులు, దేవుని నమ్మిన వారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు, దేవుని ప్రవక్తలుగా ఉన్నవారు. సో ఇంతవరకు మీకు కొంత క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. రైట్. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. బికాస్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దిస్ ట్రూత్. మనం ఏదైతే సత్యాన్ని తెలుసుకుంటున్నామో దాన్ని స్థిరపరాల్సిన అవసరం కూడా ఉంది. అది స్థిరపరచడానికి మన సొంత మాటలు చెప్పకూడదు, వాక్యంలో నుంచే మనం చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే పౌలు గారు ఏం రాస్తున్నారు ఇక్కడ చూద్దాం ఒకసారి. పౌలు గారు ఏమంటున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే, నౌ దట్ హీ అసెండెడ్, యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు ఆల్రెడీ పునరుద్ధానుడే, ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. నౌ దట్ హీ అసెండెడ్, వాట్ ఈస్ ఇట్ but that he also descended first into the lower parts of the earth. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. He that descended is the same also that ascended up for above all heavens, that he might fill all things. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళక ముందు ఫస్ట్ ఆయన చేసిందంటే భూమి యొక్క లోతులకు ఆయన వెళ్ళాడు. ఒక సందర్భాన్ని వచనాలు చెప్తే సమయం సరిపోదు. ఒక సందర్భంలో యేసుప్రభు వారు మొట్టమొదటిగా మగ్దలేని మరియ కనిపిస్తాడు కదా. మగ్దలేని మనకు కనిపించినప్పుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెతో ఒక మాట అంటాడు యేసుప్రభు. ఏమని అంటాడండి? నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా ఆరోహణే కాలేదు, నా తండ్రి దగ్గరికి నేను ఇంకా వెళ్ళలేదు, నన్ను ముట్టుకో అంటే హీఈస్ నాట్ యెట్ అసెండెడ్ బట్ హీ డిసెండెడ్ ఫస్ట్. పర్పస్ ఇంపార్టెంట్. ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న వారందరికీ మాత్రమే కాదు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చింది. ఎందుకంటే రక్షణ అనేది ఆయన ద్వారానే. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే, వేరే మార్గం లేదు. జాగ్రత్త గమనించండి, వేరే మార్గం లేదు. సో he that descended in the same also that ascended up for above all heavens, that he might fill all things. చదువు 10వ వచనం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ప్రణాళికను ఆయన ఎంతగా నెరవేర్చాడనంటే, ఆయన శిలువ త్యాగాన్ని మనం విన్నాం, చూసాం. అయితే ఆయన మరణించిన తర్వాత, మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఆయన ఖాళీగా లేడు. ఆయన పని కంటిన్యూ అవుతానే ఉంది. ఆయన వెంటనే ఆ మృతులుండే స్థలానికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి వారిని రండి వచ్చి మీరు అందరికీ మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పగానే ఈయన పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళు కూడా అందరూ బయటికి వచ్చి అందరికీ వారిని వారు కనపరుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మనం చదివినటువంటి వచనాలు, వాక్య భాగాలు మనకి ఒక అవగాహన అయితే కలుగజేస్తా ఉన్నాయి. ఏమనంటే మృతులకు కూడా సువార్త ప్రకటించబడింది అని. ఎవరు ప్రకటించారయ్యా అనంటే అది యేసు ప్రభు వారే అని.
ఆ మృతులైనటువంటి బంధకములో ఉన్నటువంటి ఆత్మలతో ఆయన ఏమి చెప్పాడా అనేది కొత్త నిబంధనలు లేదు, కానీ ప్రవచనాత్మకంగా ముందే యెషయా గారు చెప్పారు. ఏమని అంటాడు వాళ్ళతో, రండి బయటికి రండి, మీరు చెరలోంచి బయటికి రండి, చీకటిలోంచి బయటికి రండి, వచ్చి మిమ్మల్ని మీరు షో యువర్ సెల్స్, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అన్నాడు. అలాగే వాళ్ళు బయటకు వచ్చారు, అలాగే వారిని వారు అందరికీ కనపరుచుకున్నారు. హల్లెలూయా. యోహాను 14:6 ఒకసారి మళ్ళీ చదవండి, చదివితే మనకు అర్థం అవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ ఇది కనుక జరగలేదు అని ఎవడన్నా చెప్తే, ఇది జరిగిందని నమ్మాలి, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి, రాసింది కూడా నమ్మాలి. చదవటము లేదా అర్థం చేసుకోవటం, పరిశుద్ధాత్ముడు తెలియజేయటం, బయలుపరచబడకపోవటం వలన అవగాహన ఉండదు, కానీ బయలుపరచబడితే ఖచ్చితంగా ఈ అవగాహన మనకు వస్తుంది, ఈరోజు మనకు వచ్చినట్టు. సో ఆయన ఆ పని చేశాడు, మృతులకు కూడా సువార్తను ప్రకటించాడు, వారందరిని కూడా ఆ బంధకం నుంచి, చీకటి నుంచి, మరణాన్ని జయింపజేసి వారిని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే ఇది చదవండి, యోహాను 14:6 చదవండి అందరూ ఒకసారి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో యేసు క్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి, పరలోక రాజ్యానికి చేరుకునే అవకాశము లేనే లేదు. సువార్త బ్రతికున్న మనకే కాదు, అప్పుడు బ్రతికున్న ఇజ్రాయేలులకే కాదు, చనిపోయిన వారికి కూడా ప్రకటించబడింది. అది ప్రకటించింది యేసుక్రీస్తు ప్రభువు. ఒక్కసారి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10-12 వచనాలు. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ 4th chapter 10, 11, 12 verses. Be it known unto you all and to all the people of Israel that by the name of Jesus Christ of Nazareth, చూడండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే, whom ye crucified, whom God raised from the dead, even by him doth his man stand here before you whole. This is the stone which was set at naught of your builders, which is become the head of the corner. Neither is there salvation in any other, for there is none other name under heaven given among men whereby we must be saved. That's it. చదవమ్మా. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థ పొంది ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను, జాగ్రత్తగా వినండి, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము యేసుక్రీస్తు నామముననే రక్షణ పొందవలను కానీ, రక్షణ పొందవలను కానీ, ఆకాశము క్రింద మనుషులలో మనుషులకు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. ఇంత స్పష్టంగా వాక్యం చెప్తున్నప్పుడు రక్షణ ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా లేదు. పరలోక రాజ్యం తండ్రి వద్దకు చేరుకోవాలంటే యేసు ప్రభు ద్వారా తప్ప వేరే మార్గము లేదు. కాబట్టి అది నెరవేర్చబడాలి. కాబట్టి యేసు ప్రభు వారు మృతులకు కూడా ఆయన సువార్తను ప్రకటించాడు. జాన్ 3:16 మనందరికీ తెలుసు కదా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించి. ఎందుకని చదవండి, చెప్పండి, చదవాలా? మీరు చదివితే మీకు గుర్తొస్తుంది. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును.
నిత్య జీవం పొందుకోవాలంటే యేసు ప్రభు ద్వారానే. ఈ రోజున అందుకే జెహోవా విట్నెస్లు గిషో ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనవన్నీ కూడా. యెహోవా దేవుడు అని చెప్పడం కూడా సాతాను సంబంధమైనది. అదే యెహోవా నామంలో రక్షణ లేదు, గుర్తుపెట్టుకో. లేదు, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. ఇంక ఏ పేర్లోనే చెప్పుకో, ఆ పేర్లో రక్షణ లేదు. యేసుక్రీస్తు నామం, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. ఆయన ద్వారా రక్షించబడతాం, లేకపోతే నశించిపోతాం అంతే. రోమన్స్ 10:9 ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. దట్ ఇఫ్ thou shall confess with thy mouth the Lord Jesus and shall believe in thine heart that God hath raised him from the dead, that shall be saved. Thou shall be saved. చదవమ్మా. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీవు రక్షించబడదువు. రక్షించబడాలి అంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు మాత్రమే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు, పరలోకానికి వెళ్ళలేరు. సో ఆ సమయం ఏదైతే ఉందో అది స్పిరిచువల్ రెల్మ్ కాబట్టి అక్కడ సమయం అనేది ఉండదు. మనకి 3 రోజులుగా మనం దాన్ని చూస్తూ ఉన్నాం. శుక్రవారము, శనివారము, ఆదివారం. నేను చెప్పాను కదా ఇందాక, అజ్ఞానంలో మనం బతకొద్దు. ఆ రోజు పొద్దున్నే వాళ్ళు 6ంటికి 5ంటికి తెల్లవారక ముందే వెళ్ళి సుగంధ ద్రవ్యాలు రాద్దామని వెళ్ళారు. అందుకని మనం కూడా పొద్దున్న లేచి సమాధుల దగ్గరికి వెళ్ళటం కాదు. మానేయండి ఇట్లాంటి అదో పనులు. వాళ్ళు అప్పుడు ఆయన పునరుద్ధాడి లేస్తాడన్న విషయాన్ని నమ్మలేదు కాబట్టి వెళ్ళారు. మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇంకొక సువార్తలు ఏం రాసి ఉంటుందో తెలుసా? ఈ మరియా, మార్తా, మరియలతో ఆ దేవదూతలు ఏముంటుందో తెలుసా? సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? మనోళ్ళందరూ ఇంతే, సమాధుల దగ్గరికి వెళ్ళిపోవటం. మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు. వాళ్ళు దీపం పెడతారు, మేము దీపం పెట్టామండి. ఏం పెడతాం? క్యాండిల్ పెడతామండి మేము. సిగ్గులేదు. ఏమనాలండి వీళ్ళు? నాకు అర్థం కాదు. వాళ్ళు దీపం ఎవరన్నా చనిపోతే అక్కడ ఇంటికి వచ్చి దీపం పెడతారు. వెళ్ళి చూసి వెళ్ళండి అంటే, అమ్మ దీపం మనకెందుకు, మా దీపం మనం మాత్రం ఏం పెడతాం? ఇక పువ్వులు గివ్వులు ఇవన్నీ మామూలే. ఎంతకాలం ఇట్లా ఉంటారు? మారరా? చాలా బాధ అనిపిస్తుంది నాకు. నిన్న చాలామంది ప్రవీణ్ పగడాల గారు మరణించిన స్థితిలో, జాగ్రత్త గమనించండి, అక్కడ మరణించాడని చెప్పట్లేదు. ప్రవీణ్ పగడాల గారు మరణించిన స్థితిలో ఎక్కడైతే ఆయన కనుగొనబడ్డాడో ఆ స్థలానికి ర్యాలీలుగా వెళ్ళి గిండిల్స్ తీసుకొని వెళ్ళి ఆడ క్యాండిల్లో వెలిగించి గోల్ చేశారు. వీళ్ళు వెళ్తుంటే వెళ్ళొద్దని పోలీసులు ఆపటం, వీళ్ళు చంద్రబాబుని పోలీసులను తిట్టడం. ఏందండి ఇదంతా? ఏంటిది? ఏంటిది? ఏం చేస్తున్నారు అసలు? పాపం ఆయన చక్కటి సేవ చేశాడు, చక్కగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రభుతో హాయిగా ఉన్నాడు. నీ చేతనైతే ఆయన చేసిన సేవని ఆయన దగ్గర ఆయన ఎక్కడైతే ఆగిందో దాన్ని కొనసాగించే పని చేయరా బాబును. దయచేసి క్రైస్తవ సమాజం అనేది సాతాను చేత ప్రేరేపించబడి అనవసరమైన, అసలు చేయకూడని పనులన్నీ చేస్తున్నారు తప్ప చేయాల్సినవి ఏవి చేయట్లేదు. దయచేసి చేయాల్సినవి చేద్దాం. అనవసరమైన సాతానుని ప్రేరేపించే మనం చేయొద్దు. ఎవరికి ఉపయోగం వస్తుంది? ఇంకొక ఆయన పెడుతున్నాడు పోస్టు, మనం ఖచ్చితంగా ఆ స్థలంలో ఒక స్తూపం కట్టాలి ఆయన జ్ఞాపకార్థం అంటున్నాడు. కడతారంట, జోక్ కాదు, ఖచ్చితంగా కడతారు. ఏంటండి ఇది? యేసు ప్రభు వారు ఆయన శిష్యులను తీసుకొని వెళ్ళి ఆయన యొక్క మహిమ దేహాన్ని చూపించడానికి రూపాంతరం పొందుతాడు. అక్కడ
పొందినప్పుడు వాళ్ళు చూసి ఆశ్చర్యపోతా ఉన్న సమయంలో అక్కడికి ఏలియా అండ్ మోషే ఆత్మలు వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు చూస్తారు, చూసి అమ్మా చాలా ఇదైపోయి మళ్ళీ ఆయన ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి నార్మల్ శరీర రీతిగా వాళ్ళ దగ్గర రాగానే, అయ్యా ఓ పని చేద్దామయ్యా, ఇక్కడ అర్జెంటుగా మూడు గుడారాలు 3 మందిరాలు కట్టేద్దాం, ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి, ఒకటి నీకు కట్టేద్దామయ్యా అంటారు. అంటే యేసు అదంటారా పద చెప్పి తీసుకెళ్ళిపోతాయి. ఏమండి, ప్రభువుని ఫాలో చేయమా మనం? మన ఇష్టమేనా? మనం ఏదనుకుంటే చేసేయటమేనా? ఈరోజు కూడా పొద్దున్న ఎంతమంది 5ంటికి లేచి వెళ్ళారో సమాధుల దగ్గరికి, వారి విజ్ఞతకి విడిచిపెడతా ఉన్నాం. సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, దాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప సత్యాన్ని పక్కన పెట్టి మన సొంత ఆలోచనలు, చేయకుండా పనులు చేస్తూ ఇంకెంతకాలం ప్రభుకి బాధ కలిగిస్తాం? మన గుడ్ ఫ్రైడే మెసేజ్ విన్నాం కదా, ఆయన త్యాగానికి తగిన జీవితాన్ని మనం జీవించాలి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ హిస్ సాక్రిఫైస్? ఆర్ వి ఫాలోయింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ద మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్ ఫూలిష్లీ? పౌలు గారు అంటారు, నేను ఏమి చేసైనా ఆయన పునరుద్ధాన శక్తిని నేను కూడా అనుభవించాలి అంటాడు. అది ఉండాల గోల్ మనకి. ఏమి చేసైనా ఇంకొంతమందిని నశించిపోకుండా, ఆ మంటలో పడకుండా బయటికి లాగాలి అంటాడు. హాయిగా చచ్చిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి నాకుంది, కానీ ఇక్కడుంటే ఇంకొంతమందికి నేను సువార్తను చెప్పొచ్చు కదా అంటాడు. ఇవి మనం కలిగి ఉండాల్సిన ఆశలు, ఇవి మనం చేయాల్సిన పనులు. అంతేగాని లోక సంబంధమైనవి కాదు, ఆచారబద్ధమైనవి అసలే కాదు, మనుషుల కల్పితమైనటువంటి పనులైతే కానే కాదు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు మనలోనే ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడని వాక్యం చెప్తా ఉంటే మీరు ముసుగులేసుకొని కూర్చొని ఏడుస్తా కూర్చుంటారా? ఏం చేస్తున్నారు? స్టాప్ దిస్ నాన్ సెన్స్. డూ విచ్ ఈస్ కమాండెడ్ బై ద లార్డ్ జీసస్. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, సత్యాన్ని అనుసరించండి, సత్యాన్ని అన్వేషించండి, ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మనం అన్వేషిస్తే లేఖనములను పరిశోధించమని వాక్యం చెప్తాం. పరిశోధిస్తే మనకు తెలుస్తాయి, తెలియజేయబడతాయి. హల్లెలూయా, ఆమేన్. సో కొంత క్లారిటీ వచ్చిందా? యేసు ప్రభు వారు 3 రోజులు ఎక్కడున్నారు, ఏం చేశారని? దేవుని స్తోత్రం. చాలా అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ యొక్క పునరుద్ధాన దినమున మీ పునరుద్ధాన శక్తితో, మీ పరిశుద్ధాత్మని కృపతో మాకు తెలియజేసిన సత్యములను బట్టి వందనాలు. అయ్యా, పసిబాలులం తండ్రి, పామరులం నాయనా, మీరు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు వందనాలు. సత్యములో స్థిరపరుస్తున్నందుకు, సత్య మర్మములను తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. ఆచారబద్ధమైనటువంటి మనుష్యుల పద్ధతులను ఆచరించేటువంటి నులివెచ్చనైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కాకుండా నీ కృప ద్వారా క్రీస్తు బోధలో మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు. మీ రాకడను ఆపేక్షిస్తూ మీ యొక్క శిలువ త్యాగమును, మీ యొక్క పునరుద్ధానమును, మీ రాకడను సువార్త ద్వారా అందరికీ ప్రకటిస్తూ మా ఆఖరి క్షణం వరకు మీ కొరకే జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.